జనతా వస్త్ర పథకం అమలు చేయాలని పవర్లూమ్ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సిరిసిల్ల నేత కార్మికులపై చర్చించి ఉపాధి అవకాశాలు హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. 10% యార్న్ సబ్సిడీ, ట్రిప్ టు నేతన బీమా పథకాలను యథావిధిగా కొనసాగించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నేత కార్మికులకు ఉపాధి కల్పించాలని అన్నారు. గత 5 నెలలుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ఈరోజు పరిశ్రమ పూర్తిగా మూతబడ్డది. ఈ వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డున పడినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రపంచానికి, దేశానికి, రాష్ట్రానికి కూడా తెలుసు. కానీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఇంత జరుగుతూ ఉన్నా పరిశ్రమ మూతబడి కార్మికులు రోడ్డున పడి కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న దీని మీద స్పందించేటటువంటి పరిస్థితి లేదు. సమస్య పరిష్కరించేటటువంటి ఒక ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయని మూలంగా అనేక రోజులుగా అనేక పోరాటాలు చేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వానికి ఈ రిలే నిరాహార దీక్ష ద్వారా చెప్తుంది ఏంటంటే, ఈరోజు ఈ సిరిసిల్లలో పరిశ్రమ బతకాలి, నేతన్న బతకాలి, మగ్గం నడవాలనే ఒక నినాదంతో ఈ సమస్యని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ సమస్యని పరిష్కరించండి. 10 HP మోటార్లకు సంబంధించినటువంటిది సబ్సిడీని కొనసాగించడం గతంలో ఉంది. ఈరోజు 10 HP వరకు ఉచిత విద్యుత్తు, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచిత సబ్సిడీ మీద విద్యుత్తుని అందించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం జనతా వస్త్ర పథకం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వము బతుకమ్మ చీరల్ని కొనసాగించేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేయని మూలంగా జనతా వస్త్ర పథకాన్ని రూపంలో ఈరోజు తీసుకురావాలి అని, ఇక్కడ కార్మికులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి వర్కర్ టు ఓనర్ స్కీమ్ పథకాన్ని అమలు చేయాలి అని, అదేవిధంగా ఇక్కడ సిరిసిల్ల ప్రాంతంలో యారన్ డిపోను కూడా ఏర్పాటు చేయాలి అని, ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి ESI PF సౌకర్యం కల్పించాలి అని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ రిలే నిరాహార దీక్షల్ని మేము ప్రారంభించాం. రేపు అసెంబ్లీ సమావేశాలు జరిగేటటువంటి సందర్భంలో 25వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ 119 మంది ఎమ్మెల్యేలు ఈ సిరిసిల్ల నేతన్నల యొక్క సమస్యల పరిష్కారం కోసం, అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమని రక్షించడం కోసము అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ పెట్టాలి. ఆ పద్ధతిలో ప్రభుత్వాన్ని నిలదీయాలి అని ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కోరుతున్నాం. చేనేత పవర్లూమ్ కార్మికుల నేతన్నల యొక్క సమస్యల పరిష్కారం బాగు కోసం కోరుకునే వాళ్ళంతా అసెంబ్లీలో ప్రశ్నించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా సమస్యని వెంటనే పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా మూతపడిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా విద్యుత్ సమస్య వల్ల లేని నిబంధనలు అంటూ పెడుతున్నటువంటి సెస్వారు చేస్తున్నటువంటి నిబంధనల వల్ల దాదాపుగా 2 నుంచి 3 వేల పవర్లూమ్స్ మా యొక్క పవర్లూమ్ యజమానులు తుక్కు కింద పవర్లూమ్లను అమ్ముకోవడం జరిగింది, చాలా బాధతో. దానికి సంబంధించిన దాని మీద కార్మికులు, యజమానులు పూర్తిగా పని లేకుండా రోడ్డున పడ్డారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పనేసి చాలాసార్లు విన్నవించుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం సరి అయినటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తామని చెప్పడం మేము ఎదురు చూడడం జరుగుతూ ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలనేటువంటి ఉద్దేశంతో సిరిసిల్లాలో ఉన్నటువంటి పవర్లూమ్ పరిశ్రమలకు సంబంధించినటువంటి సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం, పాలిస్టర్ అసోసియేషన్, యారన్ అసోసియేషన్, డైయింగ్ అసోసియేషన్, దీనికి సంబంధించినటువంటి ఆసాముల సంఘం, పోతే కార్మిక విభాగాల సంఘాలు, పోతే మిగతా అన్ని రకాల సంఘాల వాళ్ళం కూడా వైపని, దీనికి సంబంధించినటువంటి కాటన్ ఉత్పత్తిదారుల సంఘం, ఈ అన్ని సంఘాలం 16 సంఘాల వారం దీనికి అందరి కూర్చుండి చర్చించి ఈ యొక్క నిరాహార దీక్షలన్నీ చేపట్టడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క ముఖ్యమైనటువంటి సమస్య విద్యుత్ సమస్యను పరిష్కరించాలని, అలాగే పవర్లూమ్ను కార్మికులకు పనిచేసుకోవడానికి గతంలో దాదాపు 10 కోట్ల మీటర్ల క్లాత్ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇస్తూ ఉండే, ఇప్పుడు
10 లక్షల మీటర్లు 12 లక్షల మీటర్ల క్లాత్ ఆర్డర్ ఇచ్చి మీకు చాలా ఇచ్చాము, 2 నెలల పని ఇచ్చినాము, 3 నెలల పని ఇచ్చినాము అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి అది ఒక్కరోజు పని మాత్రమే. దయచేసి పనికి సంబంధించిన దాని మీద ఖచ్చితమైనటువంటి గత ప్రభుత్వము 10 కోట్ల మీటర్ బట్ట ఆర్డర్ ఇచ్చింది సిరిసిల్లకు. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాకు హామీ ఇచ్చిండ్రు, గత ప్రభుత్వం కంటే 1 మీటర్ బట్ట మీకు ఎక్కువ ఇస్తామని చెప్పిన బాబత్ దాని సమస్య హామీ ఏదైతుందో అది ఇంకా అసలు ఏ మాత్రం కూడా ఇచ్చినటువంటి ఆర్డర్లు ఏమి కూడా మాకు